కాకినాడ జిల్లా పర్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు 1923 సంవత్సరంలో నిర్మించిన పురాతన రామాలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి చెల్లయ్య, మెమోరియల్ నాటక కళా పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి తెలిపారు. శ్రీ సీతారాముల 103వ కళ్యాణ మహోత్సవాలతో పాటు గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ ద్వారా ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలను జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల క్రీడా మైదానం పెద్దనాపల్లి నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుండి 30 వరకు 9 నాటిక పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి తెలిపారు. అందరికీ నమస్కారం. గౌరవ పాత్రికేయ సోదరులందరికీ కూడా ప్రతి సంవత్సరంలాగే 1923లో మా ముత్తాతలు నిర్మించిన రామాలయం దగ్గర 103వ కళ్యాణం చేస్తూ దానితో పాటుగా శ్రీ గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ ద్వారా ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలని మేమందరం కూడా మా కమిటీ శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవంలో భాగంగా చేపడతా ఉన్నాం. ఈ నాటికలు 9 నాటికల్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 4 రోజుల పాటు 27, 28, 29, 30 తేదీల్లో మరి కార్యక్రమాలు చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మరి పూర్తి స్థాయి పబ్లిసిటీ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలకి మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా గారు పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి మొదటి రోజు మరి వారి చేతుల మీదుగా నాటకాలు ప్రారంభించడానికి మరి వారితో పాటుగా గౌరవ జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, టీటీడీ బోర్డు మెంబర్ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మరి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారు, అలాంటి అతిరథ మహారథులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి తొలి రోజు ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా వారందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాలని ప్రారంభిస్తామని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా ఈ నాటికలను తిలకించి మరి నాటిక కళారంగాన్ని మరి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాల్సిందిగా సహకరించాల్సిందిగా పాత్రికేయ సోదరులందరికీ కూడా మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.